భలే బాగుంటుందండి ఈ మెంతికాయ. చాలా బాగుంటుందనమాట. సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఒక్కాయో, 2 కాయలో అట్లాగా. ఇప్పుడు మనకు సీజన్ గా మామిడికాయలు, పుల్లటి కాయలు దొరుకుతున్నాయి కదా! మనము నిలవ పచ్చడి పట్టుకునే వరకు ఇది మనం చక్కగా వాడుకోవచ్చు అనమాట. ఒక కాయని నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ ముక్కల్లో నేను 4 స్పూన్ల నిండా కారం వేసుకుంటున్నానండి. 3 మ్యాంగోస్ కారం అయితే చాలా బాగుంటుంది ఇలాంటి పచ్చళ్ళు పట్టుకోవడానికి. 3 స్పూన్లు వచ్చేసి నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను. 4 స్పూన్లు కారం వేసుకున్నాను. 3 స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను. అదే విధంగా మెంతుల్ని చక్కగా డ్రై రోస్ట్ చేసుకుని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పౌడర్ చేసేసుకుంటాం. అది 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. మనం దీంట్లో అసలు ఆవపిండి ఇలాంటిది వాడమండి. ఓన్లీ మెంతి పిండి. చేతితో మనం చక్కగా ముక్కలన్నిటిని రబ్ చేస్తూ మసాలా దానికి పట్టేలాగా మిక్స్ చేసుకుంటాం అనమాట. ఈ లోపం ఆయిల్ ని కాసుకొని పెట్టేసుకుంటామండి. ఆయిల్ లో నేను కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి డబ్బులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా కొద్దిగా ఒక 5-6 గింజలు మెంతి గింజలు వేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకుని ఇదంతా కలుపుకునే లోపు